రేవంత్ సర్కార్ ఏడాది పాలన నేపథ్యంలో రాజేంద్రనగర్లో కమలనాథులు పోరుబాట పట్టారు. 6 గ్యారెంటీలు 60 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు బీజేపీ నేత బొక్క నరసింహారెడ్డి. 6 గ్యారెంటీలు హామీ చేయటం చేతకానప్పుడు విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. మళ్ళీ ఆనాడు ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు 66 హామీలు అని చెప్పేసి ఈరోజు సోనియా గాంధీ సంతకం పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 6 గ్యారెంటీలు గాక ఈరోజు 6 మోసాలుగా మారినాయి. 66 హామీలు కూడా ఈరోజు 66 మోసాలుగా మారిన విషయం ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చేంత వరకు కూడా వారి పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం అనేక గ్యారెంటీలు ఈరోజు 6 గ్యారెంటీలే కావచ్చు, 66 హామీలే కావచ్చు. ఈరోజు 6 గ్యారెంటీలు 100 రోజులు నెరవేరుస్తామని చెప్పారు. 66 హామీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు పూర్తి చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం, వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్